రామదాసుతో వెండితెరకు పరిచయమైన ఒక కుర్రాడు తన ఎనర్జీతో, డాన్స్ తో, యాక్టింగ్ తో టాలీవుడ్ ను ఊపేశాడు. అతనే మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. లవర్ బాయ్ గా అమ్మాయిల మనసు గెలిచిన రామ్ ఇస్మార్ట్ శంకర్ తో మాస్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. కానీ గడిచిన కొంతకాలంగా రామ్ కెరియర్ ఒక విచిత్రమైన సందిగ్ధంలో పడింది. వరుస ఫ్లాపులు, అంచనాలు తప్పిన లెక్కలు. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టేందుకు రామ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. రామ్ కెరియర్ ను ఒకసారి గమనిస్తే అటు క్లాస్ సినిమాలతో పాటు మాస్ సినిమాలతోనూ సత్తా చాటుకున్నారు. ఇక కరోనాకు ముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ గా నిలిచింది. పూరి జగన్నాథ్ మార్క్ మేనరిజం తో రామ్ ఊరమాస్ అవతారంలో అదరగొట్టాడు. కానీ ఆ తరువాత వచ్చిన రెడ్, ది వారియర్, స్కంద, చివరకు డబుల్ ఇస్మార్ట్ కూడా ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయాయి. రీసెంట్ మూవీ ఆంధ్ర కింగ్ కథపరంగా బాగుందని ప్రశంసలు దక్కించుకున్నా కమర్షియల్ గా రామ్ కు కావలసిన పెద్ద బ్రేక్ ఇవ్వలేకపోయింది. దీంతో రామ్ తన కెరియర్ పట్ల పూర్తి స్థాయి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక హీరో వరుస ఫ్లాపుల్లో ఉంటే కొత్త దర్శకుల కోసం వెతుకుతారు. కానీ రామ్ ఆలోచన డిఫరెంట్ గా ఉంది. తన బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది ఒక నటుడిగా తనకన్నా బాగా ఇంకెవరికి తెలుస్తుంది అనుకున్నాడట. అందుకే తన తదుపరి సినిమాకు తానే కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మొదట కథ ఇచ్చి వేరే దర్శకుడితో చేయిద్దాం అనుకున్నా చివరి నిమిషంలో మనసు మార్చుకొని మెగాఫోన్ పట్టాలని డిసైడ్ అయ్యాడట. సినిమాల ఎంపికలోనూ, మేకింగ్ ప్రాసెస్ లోనూ రామ్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు అదే అనుభవంతో తన సొంత బ్యానర్ శ్రవంతి మూవీస్ లో ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో అడవిశేషు, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోస్ తమ సొంత కథలతో సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు రామ్ కూడా అదే బాటలో ప్రయాణించి తన ఫేట్ ను మార్చుకోవాలని చూస్తున్నారు. ఒక ఫ్లాప్ పడగానే కుంగిపోకుండా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం నిజమైన స్టార్ లక్షణం. రామ్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం టాలీవుడ్ లో కొత్త సంచలనానికి తెరలేపబోతోంది. మరి డైరెక్టర్ గా రామ్ పోతినేని బాక్సాఫీస్ వద్ద తన పూర్వ వైభవాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.